చదవబడినటువంటి వాక్య భాగాన్ని కనుక మనం ఒకసారి చదువుకున్నట్లయితే ఇది 93వ కీర్తన. చాలా చిన్న కీర్తన అండి, 5 వచనాలు మాత్రమే దీనిలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవుడు అద్భుతమైనటువంటి సందేశాన్ని భక్తుడు ఇందులో పొందుపరిచాడు. ఈ కీర్తన ఎవరు రాశారు అనేది తెలియదు, కానీ ఈ కీర్తనలో ఉన్న శ్రేష్టమైన మాటలను బట్టి ఇది ఒక రాజును గూర్చి వ్రాయబడిన కీర్తనగా, ఒక రాజ్య పరిపాలన గురించి, ఒక రాజుగా ఉండే వ్యక్తి ఆయన చేసే పరిపాలన గురించి వ్రాయబడిన కీర్తనగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మనందరికీ తెలుసు కదండి, పరిపాలన తెలుసు, రాజుల పరిపాలన తెలుసు మనకి. అయితే రాజుగారిని బట్టే, రాజుగారి పరిపాలన బట్టే ఆ దేశం యొక్క క్షేమము, ప్రజల యొక్క క్షేమము, సుఖము ఆధారపడి ఉంటుంది. దాని గురించే ఒక మాట చెప్పబడింది. లోక సామెత ఏంటంటే యథా రాజా తదా ప్రజ, అనగా రాజుగారు ఏ విధంగా అయితే తెలివి కలిగి, జ్ఞానం కలిగి, మరి ధైర్యం కలిగి పరిపాలన చేస్తాడో, ప్రజలని సంతోషంగా ఉంచుతాడో, ఆ విధంగానే ప్రజలందరూ కూడా ఉంటారు, ఆయనను పోలి ఉంటారు అనేటువంటిది ఆ యొక్క మాట యొక్క ఉద్దేశం. అయితే ఈ లోకానుసారమైన రాజుల గురించి నేను మాట్లాడలేదు, కానీ ఇక్కడ చెప్పబడినటువంటి ఈ మాట 93వ కీర్తన మొదటి మాట అంటాడు, యెహోవా రాజ్యము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఎవరు? ఈ రాజు, ఈ రాజ్యం చేయబోతున్న రాజు ఎవరంటే మనము ఆరాధించే యేసయ్య, మనము ఘనపరిచే యేసయ్య, మనం ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య అయినటువంటి యేసయ్యను గురించి రాయబడిన కీర్తన అండి ఇది. ఏం చెప్తున్నారంటే యెహోవా రాజ్యము చేయుచున్నాడు అంటున్నాడు. అనగా ఈ రాజ్యం చేస్తున్న రాజు ఎవరంటే మనం ఆరాధించే యేసయ్య. అయితే ఈ రాజుగారు ఎలాంటి వాడు అనేటువంటి కొన్ని 3 లక్షణాలు మనం ధ్యానం చేద్దాం. రాజు ఎలాంటి వాడు, రాజుగారు ఏం కోరుకుంటున్నాడు ప్రజల దగ్గర నుంచి, ఒక రాజు యొక్క ఆశ ఏంటి, కోరిక ఏంటి, తన ప్రజలైన వారు ఎలా ఉండాలని ఆశపడతాడు అనేది ఒక 3 మాటలు మనం ఈ కీర్తన ధ్యానంలోంచి మనం ధ్యానం చేద్దామండి. మొట్టమొదటిగా చూస్తే 93వ కీర్తన మొదటి వచనంలో అంటాడు, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రము వలె ధరించుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభావమును వస్త్రముగా, కొంతమంది అనుకుంటారు వారు ధరించే వస్త్రాలను బట్టి వారికి ఘనత వస్తుంది, వారికి ప్రభావం వస్తుంది, వారికి మహిమ వస్తుంది, వారు కొనియాడబడతారు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం ధ్యానం చేస్తున్న ఈ రాజు ఎలాంటి రాజు అంటే ఆయన స్వయంభవుడు, అనగా సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రభావమును ధరించుకున్న వాడికి వస్త్రముగా ధరించుకున్నాడు, అనగా ప్రభావంతో నింపబడిన వాడిగా ఈ రాజు ఉన్నాడండి. అయితే ఈ రాజు చేసే పనులేంటి, లేదా ఈ రాజ్యపాలన ఏ విధంగా ఉంటుందని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే వాక్యంలో చూస్తాం. చూడండి, సువార్తల్లో మనం చూస్తే మనందరికీ తెలుసు, చదవక్కర్లేదు. మరి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యేసయ్య యొక్క వస్త్రపు చెంగును ముట్టుకున్నప్పుడు వెంటనే ఆమె యొక్క బాధ, 12 సంవత్సరాలు కదండి. ఈరోజు 1 నెల 2 నెలలు లేదా 1 వారం బలహీనంగా ఉంటే చాలా బెంగ పెట్టేసుకుంటాం. వారం అయిపోయింది ఇంకా తగ్గలేదు, నేను అసలు లెగుస్తానా, నేను నడుస్తానా, నా బలహీనత పోతుందా, నాకు స్వస్థత వస్తుందా అనేటువంటి రకరకాల ఆలోచనలు మనిషికి, మానవులుగా మనకు వస్తూ ఉంటాయి. అయితే ఆ స్త్రీ యొక్క వేదన మనం ఒకసారి గమనిస్తే, కుటుంబంలో వారు వెలివేసి ఉండొచ్చు, బంధువులు మరి తిట్టుకొని ఉండొచ్చు, ధనమంతా అయిపోయిందని చెప్పి అయిన వారే అనుకోవచ్చు. 12 సంవత్సరాల నుంచి భయంకరమైన వ్యాధితో, బాధతో అయిన వారందరూ తృణీకరించినటువంటి నిరాశ నిస్పృహలో ఉన్న ఆ స్త్రీ యేసు ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగు ముట్టినప్పుడు ఆయన ప్రభావము ఆమెను తాకిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం సేవిస్తున్న దేవుడు ఎవరో మనం ఎరిగిన వారిగా ఉండాలి. ఆయన ప్రభావ మహిమలు కలిగిన దేవుడు, మహామహత్యము కలిగిన దేవుడు, ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు చేయగలిగిన దేవుడు, ప్రభావవంతుడు, ప్రభావితం చేయగలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కానీ యేసు ప్రభు వారు సువార్త చెప్తూ సంచరిస్తున్న దినాల్లో నాయిని అనేటువంటి గ్రామంలోంచి యేసు ప్రభు వారు లోపలికి వెళ్తున్నప్పుడు ఆ గ్రామంలోంచి బయటికి ఒక శవం ఎదురుగా వస్తున్నప్పుడు యేసు ప్రభు వారు ఆ తల్లి, విధవరాలైనటువంటి తల్లి కుమారుని చూసి ఏడుస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారండి, ఆ పాడి జస్ట్ చేయి వేశారు, ఇలాగంతే. చేయి వేసిన వెంటనే ఆయన ప్రభావం ద్వారా ఆ వ్యక్తి బ్రతికించబడ్డాడు. ఆ యవనస్తుడిని బ్రతికించి తన తల్లికి అప్పగించిన గొప్ప ప్రభావం కలిగిన దేవదేవుని మనం సేవిస్తూ ఉన్నాం. ఈరోజు ఎలాంటి బలహీనతతో, ఎలాంటి బంధకాలతో, ఎలాంటి అనాలోచితమైనటువంటి మరి ఆలోచనలతో లేదా ఆర్థికపరమైనటువంటి అవసరతలతో దేవుని మందిరంలో మనం ఉన్నాము, మీరున్నారు. మనందరి హృదయాలను ఎరిగిన దేవుడు అంటున్నాడు, నేను ప్రభావ మహిమలు కలిగిన దేవుడను. నేను రాజుగా అంగీకరిస్తే, నీ రాజుగా నన్ను అంగీకరిస్తే, నీ పరిపాలకుడుగా
నాకు నీ మీద అధికారాన్ని నీవు అప్పగిస్తే నిన్ను ప్రభావవంతుడిగా నేను చేస్తా అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక మనం సేవిస్తున్న దేవుడు ఎవరు అని అంటే ప్రభావం కలిగిన దేవుడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగల సర్వశక్తిమంతుడైన దేవుని మనం ఆరాధిస్తున్నందుకు మనం అంతా కూడా ధన్యులమండి. అందుకే భక్తుడు అంటాడు, యెహోవాను తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఎంత ధన్యులం అంటే అది ఇంకా జరగదు అనుకున్నట్టు కార్యాలు కూడా దేవుడు అద్భుతంగా మన జీవితాల్లో మారుస్తూ ఉంటాడు. అద్భుతమైన రీతిలో దాన్ని చేస్తూ ఉంటాడు. నిన్ను చూచిన వారు నీవేనా అనుకునేంత ఆశ్చర్యకరంగా, అద్భుత రీతిగా నా జీవితాలను తీర్చిదిద్దగలిగినటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు, ప్రభావ మహిమలు కలిగిన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. కనుక బాధలు వస్తున్నప్పుడు, బలహీనతలు వస్తున్నప్పుడు మనం మర్చిపోకూడదు ఏంటంటే మనం సేవిస్తున్న దేవుడు ప్రభావ మహిమలు కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయనే మన రాజుగా మన మధ్యకు రాబోతూ ఉన్నాడు. ఆయన బిడలంగా మనం ఉన్నామనేది మనం జ్ఞాపకం చేసుకుంటే అంత దేవుడు నీకు దీవెనకరంగా ఆయన ప్రభావంతో నింపి నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండోదిగా అంటున్నాడు, ఈ రాజు ఎవరు అని అంటే 2వ మాట చదువుదాం చూడండి, 1వ వచనంలోని. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు, కదలకుండునట్లుగా ఆయన భూలోకమును స్థిరపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండోదిగా ఈ రాజు ఎవరు అని అంటే బలవంతుడైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, బలవంతుడైనటువంటి దేవుడు. ఆ బలాన్ని మనకు అనుగ్రహించడానికి ఇష్టపడే దేవుడు. ఎంతటి బలవంతుడు, ఎంతటి శక్తివంతుడు మన దేవుడు మీకు ఎవరికైనా తెలుసండి? అదే కీర్తనలు అంటాడు. 3-4 వచనాలు ఒకసారి చదువుదాం చూడండి. వరదలు ఎలుగెత్తెను యెహోవా, వరదలు ఎలుగెత్తెను, వరదలు తమ అలలను హోరెత్తునట్లుగా చేయుచున్నవి. విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోష కంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. దేవుడు ఎంత బలవంతుడు అంటే సర్వాన్ని కూడా తన నోటి మాట చేత అదుపు చేయగలిగిన సర్వశక్తివంతుడు, బలిష్ఠుడు, బలమైన కార్యాలు చేయడానికి ఇష్టపడే దేవుడు. అలాగని బలమైన కార్యాలు చేయడానికి బలవంతులను దేవుడు ఎక్కడా ఎన్నుకోలేదని. ఎప్పుడు కూడా దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందండి? దీనుల మీద ఉంటుంది. ఎవరైతే భయముతో భక్తితో ఆయన సేవించడానికి ఎదురు చూస్తూ ఉంటారో, ఎవరైతే దీనులై గడగడ వణుకుచూ ఉంటారో వారి యొద్దకు రావడానికి దేవుడు ఇష్టపడేవాడు, వారిని బలపరచడానికి ఇష్టపడే దేవుడిని మనం కలిగిన. ఎంతటి బలవంతుడు అంటే కదలకుండునట్లుగా భూలోకాన్ని స్థిరపరిచేశాడంట. వరదలు ఒక్కోసారి మన జీవితాల్లో శ్రమలు ఎలా వస్తాయంటే ఇక అయిపోయింది నీ పని, నిన్ను ముంచెత్తేటట్లుగా వస్తాయి. ఆ కష్టాలు ఒకదాని వెంబడి వస్తున్నప్పుడు ఇక నా పని అయిపోయింది, నా జీవితంలో నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు అనుకుని ఒక నిస్సహాయ స్థితిలోకి నేను వెళ్ళిపోయినప్పుడు అలాంటి పరిస్థితుల మధ్యలోంచి దేవుడు అద్భుతంగా నేను విడిపించడానికి నీవెదురు చూస్తున్న రాజు, నేను ఎదురు చూస్తున్న రాజు, నీ కొరకు నా కొరకు రాబోతున్న రాజులకు రాజున యేసయ్య బలిష్ఠుడు, బలమునే తన నడికట్టుగా ధరించుకున్నవాడు. దీని గురించి ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. 29వ తారీఖున చాలా భయంకరమైన శోధన. ఏంటి అంటే మీ అందరికీ తెలుసు, అన్నయ్య కోసం మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు. మా అన్నయ్య బలహీనుడిగానే ఉన్నాడు, కానీ ఆ రోజు ఏమైందంటే అనుకోకుండా ఇంకా మనలో లేడు, మాలో లేకుండా అసలు మాట్లాడడానికి లేదు, చనిపోయాడు అని చెప్పేసి డాక్టర్లు కూడా చెప్పింది ఏంటంటే చెప్పలేమమ్మా, అసలు మా వల్ల అయితే ఏమీ కాదు, చూద్దాం దేవుడు ఏమన్నా మేలు చేస్తాడని దేవుడి మీద భారం వేయండి అని చెప్పి 29, 30 అంతా కూడా హాస్పిటల్లోనే ఉన్నాం. ఇక్కడ చూస్తే మనకి చర్చిలో, మనకి సంఘంలో మనకి అద్భుతమైనటువంటి ఆరాధన జరగాలి. కుటుంబంలో మరి ఒక్కళ్ళు సరిగ్గా లేకపోయినా కుటుంబం అంతా కూడా కలవరం అవుతుంది. ఒకళ్ళ వేదంతో ఉంటే అందరూ సంతోషంగా ఉండలేరు కదండి. కుటుంబం అంతా కూడా కలవరంగా ఉంటుంది. ఎలా ప్రభా, ఏం చేయాలి ఏం అర్థం కాలేదు. కానీ హాస్పిటల్ దగ్గర కూర్చుండి నేను బాధపడుతున్నప్పుడు దేవుడు నాకు ఒక మాట నాతో మాట్లాడింది. ఏంటో తెలుసండి? చనిపోయిన లాజర్ను బయటికి పిలిచిన దేవుడు నీ దేవుడికి అసాధ్యమైన కార్యం ఏదైనా కలదా అన్నప్పుడు అద్భుతంగా దేవానికి స్తోత్రం, నువ్వు చేస్తావు, ఈ పండగ దినాలు ఏ బలహీనత లేకుండా విడిపిస్తావు, ఆ బిడ్డని తప్పిస్తావు అని చెప్పి నమ్ముతున్నానని ప్రార్థన చేసుకొని మళ్ళా గృహానికి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు 31 రాత్రి తెల్లవారేసరికి 1వ తారీఖు కల్లా సజీవుడిగా అన్నయ్య నుంచాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయంటే కృంగదీసేస్తూ ఉంటాయి, బలహీనపరుస్తూ ఉంటాయి. ఎలా ప్రభువా నిన్ను ఎలా ఈ నూతన సంవత్సరం ఈ బాధతో ఎలా ఎదుర్కోవాలి, ఈ కన్నీటితో ఎలా ఎదుర్కోవాలి, ఏంటి ప్రభు అని చెప్పినప్పుడు దేవుడు అద్భుతమైన సహాయాన్ని చేశాడండి. బలహీనులను సైతం దేవుడు బలపరుస్తాడు. మరి ఆ మరణించాడు అయినా కూడా దేవుడు తన స్వరం చేత పిలిచి బ్రతికించినప్పుడు ఉదయాన్నే డాక్టర్ గారు వచ్చి
ఎలా ఉన్నారంటే బాగున్నాను సార్ అనే మాట మేము విని దేవునికి స్తోత్రం చెల్లించాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం సేవిస్తున్న దేవుడు బలవంతుడండి, శక్తివంతుడు. బలమైన కార్యాలు మన మధ్యన చేస్తాడు. మనం నమ్మాలి, మనం అడగాలి. మన విశ్వాసంతో దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అందుకే దావీదు భక్తుడు అంటాడు 81వ కీర్తనలో, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నానయ్యా అంటాడు. ఆయన బలాన్ని ప్రేమించుకోలేదు, ఆయన్ని ప్రేమించుకోలేదు, ఆయన అధికారాన్ని దావీదు ప్రేమించలేదు. కానీ తన బలం ఎవరై ఉన్నారో ఎరిగిన దావీదు అంటున్నాడు, నా బలమా నిన్నే నేను ప్రేమిస్తానయ్యా, నిన్నే ఆరాధిస్తానయ్యా. నా సింహాసనం కంటే, నా రాజ్యం కంటే, నా ధనము కంటే, నా కుటుంబం కంటే నీవే నాకు ప్రాధాన్యం ప్రభువా, నీవే నాకు ముఖ్యమని చెప్పి దావీదు భక్తుడు దేవుణ్ణి ప్రేమించాడు. అలాగే 18వ కీర్తనలో దావీదు భక్తుడు దేవుణ్ణి ప్రేమిస్తే 81వ కీర్తనలో ఆసాపు భక్తుడు అంటాడు, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయాలి. ఆనాటి భక్తుల బలమంతా ఏంటండి? దేవుడే. వారి బలం మీద, వారి అధికారం మీద, వారి రాజ్యం మీద వారు ఆధారపడలేదు. కానీ బలవంతుడైన దేవుని మీద వారు ఆధారపడ్డారు. బలవంతుడు, శక్తివంతుడైనటువంటి దేవుణ్ణి వారు ఆశ్రయించారు. ఆయన నీడకు వచ్చారు. ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేసినప్పుడు బలహీనులైన వారిని వాడుకునే దేవుడు బలమైన కార్యాలు అద్భుతంగా చేశాడు. ఈ దేవుడు నీ జీవితంలో ఉన్న బలహీనతలు, బంధకాల నుంచి విడిపించి ఒక అద్భుతమైనటువంటి శక్తి చేత, బలము చేత నేను నింపి నీ కుటుంబంలో నూతన కార్యాలు చేయాలంటే మనం సేవిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు బలవంతుడు, శక్తివంతుడు అని నీవు నేను ఎరిగి దేవుని స్తుతించి ఆయన పాదాలు పట్టుకుంటే అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాడు. నమ్మిన వారు ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. భూమి ఆకాశములు తన నోటి మాట చేత సృజించిన దేవుడండి మన దేవుడు. వెలుగు కలుగుగా కనుగా వెలుగు కలిగినని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. మాట చేత మరణించిన వారిని పిలిచాడు. మాట చేత, కంటి చూపు చేత దయ్యాలను వెళ్ళగొట్టిన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. అట్టి బలవంతుడైన దేవుడు మనకుండగా మనకు భయమేలా అనేటువంటి ఒక ధైర్యంతో ఈ సంవత్సరం అంతా కూడా మనం ముందుకు వెళ్ళేవారు. 3వదిగా చూద్దాం చూడండి. చివరిగా 3వదిగా అంటాడు 5వ వచనంలో, నీ శాసనములు ఎన్నడూను తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతే నీ మందిరమునకు అనుకూలం. 3వదిగా చూస్తే మనం ఎదురు చూస్తున్న రాజు, మన కొరకు పరిపాలన చేయబోతున్న రాజు ఎవరో తెలుసండి? ఆయన మాట ఇచ్చి తప్పనివాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. యాకోబు భక్తుడు అంటాడు, మాట ఇచ్చి తప్పుటకైనా నరుడు కాదండి. మనుషులు మాటిస్తారు, తప్పొచ్చు. మనుషులు మాటిస్తారు, తప్పిపోవచ్చు, బలహీనపడవచ్చు, లేదా వారి మరలా కనబడకపోవచ్చు. కానీ మనం సేవిస్తున్న దేవుడు, మన కొరకు రాబోతున్న రాజులకు రాజు అనే యేసయ్య మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన మాటలో ఉన్న శక్తి ఎంత గొప్పదే అంటే అద్భుతాలు నీ జీవితంలో సృష్టిస్తుంది, అద్భుత కార్యాలు చేస్తుంది, అసాధ్యమైన వాటిని సుసాధ్యపరుస్తుంది. అయితే ఆయన శాసనాలను మనం అనుసరించడం ద్వారా, లేదా ఆయన శాసనాలను మనం హత్తుకుంటే మన జీవితాల్లో ఏం జరుగుతుంది? 1-2 మాటలు చూద్దాం చూడండి. 119వ కీర్తన 2వ వచనాన్ని ఒకసారి చదవండి అమ్మా. 119వ కీర్తన 2వ వచనం, ఆయన శాసనములను గైకొనుచు ఆయనను వెదకువారు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు నీవు ధన్యుడు అనాలంటే నీకు బలం ఉండాలి, ధనం ఉండాలి, లేదా నీ యొక్క ఆర్థిక స్థితిగతులు బలంగా ఉండాలి, నీకు సైన్యం అన్నా ఉండాలి, బంధుమిత్రులు బలగమైనా మనకు ఉండాలి. అప్పుడే అమ్మ చాలా ధన్యులండి, బాగా ధనం ఉంది, మంచి కారు ఉంది, మంచి బంగ్లా ఉంది అంటారు. కానీ దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు ఎలాంటి వారో తెలుసండి? ఆయన శాసనములను హత్తుకుని జీవిస్తే, ఆయన శాసనములు నీ పూర్ణ హృదయంతో నీవు నేను అనుసరిస్తే నీవు ధన్యుడు. ఎందుకంటే ఆయన మన దేవుడు, మన కొరకు రాబోతున్న రాజు, రాజులకు రాజుగా మన కొరకు వస్తున్నాడు కనుక ఆయన శాసనములను మనం అనుసరించేవారిగా ఉండాలి, ఆయన కట్టడలను మనం అనుసరించేవారిగా ఉండాలి. 24వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం చూడండి. ఆయన శాసనములను అనుసరించే వారికి కలిగే ఆశీర్వాదాలు చెప్పు. నీ శాసనములు నాకు సంతోషకరములు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలామందికి కొన్ని సందర్భాలు కలుగుతున్నప్పుడు ఆలోచన రాదు. కొంతమందికి ఏ సమయంలో ఏం చేయాలనే ఆలోచన తెలియదు. అలాంటి వారు ఉచిత సలహా కేంద్రాలకు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు చెప్పే సలహాలు తీసుకొని ఏది పడితే అది చేసి జీవితాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ దేవుని పిల్లలమైన మనం చేయాల్సింది ఏంటో తెలుసండి? ఆలోచన తెలియనటువంటి పరిస్థితుల మధ్యలో, అయోమయ పరిస్థితుల మధ్యలో దేవుని శాసనాలు నీవు హత్తుకుంటే, ఆయన మాటను నీవు అంగీకరిస్తే, ఆ మాట నీ హృదయంలో భద్రపరుచుకుంటే, ఆ మాట ప్రకారం జీవిస్తాను నాయన అంటే అది నీకు ఆలోచనకర్తగా ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు నడవవలసిన మార్గం
మార్గాలను ఆ మాట నీకు నేర్పిస్తుంది. నీ వెళ్ళవలసిన త్రోవలను అది నీకు బోధిస్తూ ఉంటుంది. నీవేం చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయకూడదు అనేది కూడా దేవుని యొక్క మాటలు మనకి పించేవిగా ఉన్నాయి గనక ఆయన శాసనములు ఎలాంటివి అంటండి, మనకి ఆలోచనకర్తలుగా ఉన్నాయి. ఇంకొక ఆలోచనకర్త మనకు అక్కర్లేదండి. సమస్య వచ్చిందా, మోకాళ్ళు వేసి దేవుని పాదాలు పట్టుకో, ప్రవ్వా ఈ సమస్యల నుంచి నన్ను ఎలా విడిపిస్తావు, నేనేం చేయాలి, ఎప్పుడు చేయాలనేది నీవు అడిగితే దేవుడు వెంటనే నీకు ఒక ఆలోచన చెప్తాడు. శ్రేష్టమైన నిర్ణయం నీకు చూపిస్తాడు. నీవు చేరవలసిన గమ్యస్థానానికి దేవుడు చేరుస్తాడు. 99వ మాట కూడా ఒకసారి చదువుతాం చూడండి. 119వ కీర్తన 99వ వచనం. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున బోధకులందరికంటే విశేష జ్ఞానము కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని గూర్చిన జ్ఞానం మనకు కావాలంటే ఆయన మాటలను మనం వెదికేవారిగా ఉండాలి. అవి మన హృదయంలో భద్రపరచుకొని, మాట తప్పని దేవుడు నీకు మాట ఇచ్చాడు, దాన్ని నెరవేరుస్తాడని నమ్మికతో ఎదురు చూస్తున్న నీవు ఆ మాట నీ హృదయంలో భద్రపరచుకోవాలి. దాని ప్రకారం నడుస్తున్నప్పుడు నేను నడిపిస్తుంది అది. ఆ మాట నీకేం చేస్తుంది అంటే జ్ఞానాన్ని దయచేస్తుందంట. బోధకులందరికంటే కూడా, వృద్ధులందరికంటే కూడా విశేష జ్ఞానాన్ని నీకు ఇస్తుంది. నీ జీవితాన్ని కట్టుకునే జ్ఞానాన్ని నీకు ఇచ్చేది దేవుని యొక్క శాసనం, అనగా దేవుని యొక్క మాటను మనం లక్ష్య పెట్టేవారు. చివరిగా ఈ రాజు ఏం కోరుకుంటున్నాడు? 3 మాటలు మనం ధ్యానం చేశాం కదండి. మనల్ని పరిపాలించబోతున్న రాజు ఎవరు అని అంటే 3 మాటలు. మొట్టమొదటిది ఏంటండి, మహిమ ప్రభావం కలిగినటువంటి రాజు. రెండవదిగా చూస్తే బలవంతుడైనటువంటి సర్వశక్తివంతుడైన దేవుణ్ణి మనం మనకు రాజుగా ఉన్నాడు, ఆయన రాబోతూ ఉన్నాడు. చివరిగా చూస్తే ఏమంటున్నాడండి, మూడోదిగా ఆయన మాట తప్పని వాడై ఉన్నాడు. నీకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. నీవు చేసుకున్న తీర్మానం నీవు మర్చిపోవచ్చు, కానీ ఆ వాగ్దానం మాత్రం నీ జీవితంలో తప్పకుండా దేవుడు నెరవేర్చేవాడు. అయితే ఈ దేవుడికి ఏం కావాలి, లేదా ఈ రాజు ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి అంటే 5వ వచనంలో చివరి మాట అంటాడు, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతే అని మందిరమునకు అనుకూలము. ఈ రాజు ఎవరంటే పరిశుద్ధుడైన రాజు, పుట్టుకతోనే పరిశుద్ధుడు, మరణంలోనూ పరిశుద్ధత కలిగిన ఈ రాజు అంటున్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్నలాగున నా పిల్లలైన వారు మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఎన్నటెన్నటికి పరిశుద్ధతే నాకు అనుకూలము, నా మందిరానికి అనుకూలం. హెబ్రీ పత్రికలో రాయబడిన మాట, పరిశుద్ధత లేకుండా ఎవ్వరు ప్రభుని చూడలేరు, ఇష్టలుగా బ్రతకలేము. జక్కైన ఎప్పుడు ఇతడును అబ్రహాము కుమారుడనే మాట ఎప్పుడు చెప్పాడంటే యేసు ప్రభువారు తను మారి తనకున్నటువంటిదంతా వెనక్కి ఇచ్చేసి, ప్రభా ఇది నాకొద్దు, నువ్వు నాకు కావాలన్నప్పుడు తన గృహంలో అడుగుపెట్టిన వెంటనే తనలో మార్పు వచ్చిన తర్వాత, పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతను కలిగి జీవించడానికి తీర్మానం చేసుకున్న తర్వాత యేసు ప్రభు అంటున్నారు, ఇతడును అబ్రహాము కుమారుడే. అలాగే పాపాత్మురాలైన స్త్రీ, నీకంటే నాకు ఏది ఎక్కువ కాదయ్యా, విడిచిపెట్టేశాను, నా పాప జీవితాన్ని విడిచిపెడతాను, నీ పాదాలు పట్టుకుంటానని విలువైన అత్తరబుడ్డి తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పగలగొట్టి తనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతగా జీవించడానికి ఇష్టపడినప్పుడు దేవుడు ఆమెని ఆశీర్వదించాడు. అనేక తరాలకు ఒక మంచి మాదిరిగా ఉంచాడు. ప్రియ దేవుని సంగమా, ఈ 2026 సంవత్సరంలో దేవుడికి నీవు నేను ఇష్టలుగా ఉండాలంటే, రాబోతున్న రాజు కొరకు మనం ఎదురు చూచేవారిగా, ఆయన సముఖంలో ఆయనకు దగ్గరగా ఉండాలంటే, ఆయన దీవెన ఆశీర్వాదాలు పొందుకుంటూ ఆయనకి ఇష్టలుగా ఈ లోకంలో జీవించాలంటే పరిశుద్ధతను కలిగి జీవించేవారిగా ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉండడం అంటే ఏది పాపమో తెలుసుకొని దాన్ని విడిచిపెట్టడమే పరిశుద్ధత. పరిశుద్ధుడైన ప్రభువుని వెంబడించడమే పరిశుద్ధత. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. దయచేసి తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ 2026 సంవత్సరం నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం తండ్రి, నీ వాక్యం చేత, నీ వాగ్దానాల చేత నీ బిడ్డలమైన మాతో మాట్లాడినందుకు వందనాలు. అవునయ్యా, రాబోతున్న రాజులకు రాజుగా రాబోతున్న దేవా, నీ కొరకు మేము ఎలా సిద్ధపడాలో నీవెంతటి శక్తివంతుడివో మాతో తెలియజేసిన తండ్రి నీకు వందనాలు. అయ్యా, పరిశుద్ధత కలిగి నీ కొరకు ఎదురు చూచే సంఘముగా, నీ ప్రియ బిడ్డలుగా మేమందరం ఉండడానికి సహాయం చేసి నడిపించండి. ఈ నూతన సంవత్సరంలో ప్రతి కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి బలపరచమని మీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.